అంటే సమస్యలు ఇష్యూస్ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. జీపీఎస్ ఇష్యూ ఉంది, ఓపీఎస్ సిపి ఇష్యూ ఉంది, కస్తూర్బా వాళ్ళకు ఒక ఇష్యూ ఉంది, మోడల్ స్కూల్స్కు సపరేట్ ఉంది, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కు సపరేట్ ఇష్యూ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్కు సపరేట్ ఇష్యూ ఉన్నాయి. అన్నిటిని కూడా నేను ఆల్రెడీ నేను అధ్యయనం చేశాను, నాకు తెలుసు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సెక్టార్ని టోటల్గా రిఫార్మ్ చేయాలి. అప్పుడే మీ టీచర్లందరికీ కూడా మీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయితే, మీరు ఫ్రెష్ మైండ్తో ఉంటే, మీరు టీచర్స్కు పాఠాలు బాగా చెప్తే మన స్టూడెంట్స్ అంతా కూడా ఫ్యూచర్లో బాగా మన మంచి సిటిజన్గా తయారు చేస్తే, మన మోడీ గారి విజన్ ప్రకారము 2047లో మనము వరల్డ్ నెంబర్ 1 కాబోతున్నాము. ఆ డైరెక్షన్స్లో మనందరం కూడా పనిచేసి మన పిల్లలందరూ ఫ్యూచర్ను మనం మంచిగా నిలబెట్టుకోవాలి. కాబట్టి టీచర్స్, మన గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ సెక్టర్కు మంచి వాల్యూ ఇచ్చి ఫండ్స్ అలొకేట్ చేసి మన సమస్యలన్నీ సాధిస్తే స్టూడెంట్స్ ఫ్యూచర్లో అంత బాగుంటుంది. కాబట్టి అందులో అందరినీ ఒప్పించి మెప్పించి మనకు ఓటు వేయించి గెలిపిస్తారని మీ నమ్మకమును మీ ఎంబడి ఉంటూ ఆల్వేస్ మీ సమస్యలను పోరాడతా అని చెప్తూ, ఇప్పుడు శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి 2 days హాలిడేస్ ఉంటాయి. అందరూ టీచర్స్ వాళ్ళ రెస్పెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళను ఎడదిరిగి తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత మనందరిది. కాబట్టి దాన్ని మీరు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకొని ప్రతి ఒక్కరిని ఓటు వేయించాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరూ కూడా చాలా ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ 15 రోజులు ఎడదిరిగి కంటిన్యూ చేపించి నన్ను ఎటు తిరిగి గెలిపేయాలని కోరుకుంటూ ముగిస్తాను.